కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని తెలంగాణ మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఎలాంటి సిద్ధాంతం లేని ముష్కర మూకలు సాధారణ పౌరులను చంపడం దుర్మార్గమని ఆమె వ్యాఖ్యానించారు. ఇక ప్రజల ప్రాణాలను బలిగొనాలని ఏ మతము చెప్పదన్న మంత్రి ఉగ్రదాడి ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. టెర్రరిస్టుల దాడిలో తమ ఆత్మీయుల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు మంత్రి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు మంత్రి సీతక్క. సిద్ధాంతాలు ఏది లేనటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూపు ఈరోజు మరి కాశ్మీర్లో జరిగినటువంటి పర్యాటకుల మీద జరిపినటువంటి విచక్షణ రహితంగా జరిపి మరి సాధారణమైనటువంటి పౌరులను చంపేసినటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడడం అనేది ఏ సిద్ధాంతం ఏ దేవుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఈరోజు సిద్ధాంతాలు విధి విధానాలు ఒక పౌర సమాజం పట్ల కనీసం ఒక మానవత్వం లేనటువంటి వాళ్ళు ఏ డిమాండ్లకు కూడా వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు కాదు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు మరి సానుభూతి తెలియజేస్తూ చనిపోయినటువంటి ఆ సోదరి మనులకు వారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తాం.